హల్లెలూయా! యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. హల్లెలూయా! ఈ వాగ్దానం ద్వారా మనకి స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనకి విడుదల కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే సర్వరోగమును, ఏ విధమైన అనారోగ్యం నీ మీద ఏలుబడి చేయకుండా దేవుడు ప్రతి రోగాన్ని నీ యొద్ద నుండి తొలగిస్తున్నానండి. దీన్ని మనం పొందుకుంటే ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి ఉంటామో, తండ్రి మీద మనం ఆధారపడి ఉంటామో, అప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనకి అద్భుత కార్యం అనేది చేస్తాడు. తన ప్రియకుమారులాగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని మనం విశ్వసించున్నామో అప్పుడు మనం తన ప్రియకుమారులాగా మారిపోయాం. నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసించున్నావో అప్పుడు మనం తన ప్రియకుమార్ స్థానంలోకి మనము వెళ్ళిపోయాము. కాబట్టి మనకి ఏదైనా లోకపరమైన ఏదైనా సమస్య వచ్చిన నేను చెప్పిన నజరైన యేసుక్రీస్తు నామములో ఈ శ్రమలో నేను బయటకు వచ్చిన గాక. ఎందుకంటే ప్రతి శ్రమని జయించినవాడు, ప్రతి విధమైన వాటికి స్వస్థ కలగజేయవాడు ఆయనే. ఏ అనారోగ్యమైన యేసు పొందిన గాయంలో నీకు స్వస్థ కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీకు ఏదైతే అనారోగ్యం ఉందో అది కొన్ని రోజులుండా, కొన్ని సంవత్సరాల నుండా, కొన్ని నెలల నుండా, లేకపోతే ఎవరైనా నీ బాడీలో అది ఇంతకాలం ఉంటూనే ఉంటుంది అని ఎవరైనా చెప్పి ఉన్నారా? అలాంటి విషయంలో ఇబ్బంది పడబాక. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి నీ విశ్వాసం ద్వారానే నీకు విడుదల కలుగుతుంది. విశ్వసించి నజరైన యేసుక్రీస్తు నామములో ఈ అనారోగ్యం తొలగిపోను గాక, నాకు ఆరోగ్యం కలుగును గాక నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన అద్భుతాన్ని దేవుని నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోను గాక. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా, ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమారుని ద్వారా మనల్ని వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ విడుదల పొందుదాం. ఎవరైతే ఏదైతే బలహీనత ఉందో వారి కుటుంబంలో, రక్త సంబంధికుల్లో, బంధుమిత్రులు ఎవరికైతే ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యంలో ఈ యొక్క వాగ్దానాన్ని అప్లై చేసి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి విడుదల కలుగుద్ది. ఈరోజు ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. అడుగుడే మీకు ఇబ్బంది అడుగుచున్నాం దేవా. ఎవరైతే ఏ ఇబ్బంది ఉన్నారో తండ్రి, ఏ రకమైన ఇబ్బందులు తండ్రి ఇబ్బంది పడుచున్నారో తండ్రి, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్యం ఏ పొందిన గాయాల తండ్రి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి బలహీనత తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ఆరోగ్యం కలుగునుగాక, ఆనందం కలుగునుగాక. అంటే రీతిందండి వారు ఏ విషయాల గురించి అయితే ప్రార్థిస్తున్నారండి, వారి హృదయం ఉందని దేని గురించి అయితే ఆలోచిస్తుందండి, ఏ బలహీనత గురించి, ఏ ఇబ్బంది గురించి ఆలోచిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభించారు తండ్రి, ఏకీభవించిన విషయంలో విడుదల కలుగునుగాక అని ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.